హాయ్ అమ్మ, అందరూ బాగున్నారా? ఏంటంటే ఫ్రాక్ ఒకటి వేసుకుని క్యాప్ ఒకటి వేసుకుని కూర్చుంది అనుకుంటున్నారా? అదేంటి క్రిస్మస్ వచ్చేస్తుంది కదా. క్రిస్మస్ అంటే అందరు క్రిస్టియన్స్ అందరికీ సరదా, అదే పెద్ద పండగ. వాళ్ళకి పిల్లలకు బట్టలు కొనుక్కుంటారు. మగ పిల్లలు అయితే క్రిస్మస్ తాత బట్టలు వేస్తారు, ఆడపిల్లలు అయితే ఫ్రాక్స్ వేస్తారు. చక్కగా రెడ్గా వైట్గా ఇలా కుట్టించుకుంటారు. మరి అలా వేసుకుని పిల్లలు ఉన్నారు అనుకో, చక్కగా అందంగా రెడ్గా కలర్ఫుల్గా కనిపిస్తారు. అదేలాగా మన ఇంట్లో పప్పీలు కూడా ఉంటాయి కదా, కొంతమందికి ఆశ అవుతుంది, అయితే అందరూ మ్యాచింగ్ వేసుకుంటాం, మన పప్పీకి కూడా వేసుకోవాలనుకుంటారు. అలాగే నాకైతే ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు, షో ఆర్డర్ ఇచ్చారు. నేను ఫ్రాకు క్యాప్ కుట్టాను. ఈ ఫ్రాక్ అయితే మనకి కుక్క వేసుకుంటే మనకి కాళ్ళకి అడ్డపడిపోతుంది కదండి. అడ్డపడిపోతే మరి నడవలేదు కదా, నడుపుతాకంటే అడ్డపడిపోతుంది. అందుకనేసి ఈ వెనకాల పీసు తీసేసాను. వెనకాల పీస్ ఉంటుంది కదా మనకి, వెనకాల పీస్ అయితే కటింగ్ పెట్టేసి ఇలా ఓపెన్ పెట్టేసాను. ఇదిగో జిప్ అయితే వేసేసాను. మనకి ఇంకా దానికి అడ్డపడదు. ఇలా వేసేసుకుంటే మనకి పొట్ట కిందకి పోతుంది. ఇదైతే అడ్డపడదు, ఇంక ఇది పైకి వస్తుంది, దానికి జూలు వస్తుంది. ఇదిగో ఇక్కడేమో ఇలాగ వేసాను. మర్చి హ్యాండ్స్కి ఉంటుంది కదా, ఈ రెక్కలకు కూడా ఇలా వేసాను. ఇదిగో బౌ చేసి పెట్టాను. ఇక్కడ మెడ దగ్గర ఉంటుంది కదా టైలాగా. చూడము ఇంకా చిన్న పీస్ మిగిలింది. మన క్రిస్మస్ తా టోపీ ఉంటుంది కదా, మనం టోపీ పెట్టుకుంటాం, మరి అది కూడా పెట్టుకోవాలి కదా. అందులో క్యాప్ అయితే తయారు చేశాను. ఇది చూడండి, లోపలైతే నేను సారీ అట్టు ఉంటుంది కదా, సారీ అట్టు పెట్టేసి లైనింగ్ వేసి కుట్టేసాను. షైనింగ్ లైనింగ్ కుట్టి తర్వాత నెట్తో స్టార్స్ వచ్చింది, అది పైనింగ్ వేసాను. ఇలా వైట్ది మనకు మొక్కమల్లిలాగా కుచ్చులు వస్తుంది కదా, అది ఇలా కట్ చేసి ఒక లైన్ లాగా వేసుకున్నాను. ఇక్కడ కూడా కొంచెం పెట్టాను. ఈ మిగిలిన మొక్కమల్లి పీస్ ఉంటే ఇలా వేసాను. థర్డ్ కింద వేసి దానికి ఫ్లవర్స్ కింద వేసాను. అంటే చెవులు లోపలికి వెళ్ళిపోతాయి కదా మనకు క్యాప్ పెట్టినప్పుడు, మరి ఏలాడాలంటే ఇలాగా ఏలాడతాయి కదా, బాగుంటుంది అది నడిచినప్పుడు. అది అందుకని వేసాను. ఇదిగో ఎలాస్టిక్ కూడా వేసాను. చూడండి, మనం అయితే ఉంచుకుంటాం పిల్లలం కాబట్టి, అవి ఉంచుకో కదా, ఇటు అంటే పక్కకి వెళ్ళిపోద్ది, బాగోదు. ఆ ఎలాస్టిక్ వేసామంటే ఇంకా అలా పడి ఉంటుంది కదలకుండానే. అందుకని కుట్టాను. చక్కగానే సరదాగా ఉంది కదా ఈ ఫ్రాకు. ఇలా మీకు ఎవరికన్నా మీ పప్పీలు కుట్టించుకోవాలన్నా, ఇలాగ ఫ్రాక్ అనేసి అబ్బాయి బట్టలు కానీ కుట్టించుకోవాలనుకున్నా, మీరు తీసి కొరియర్ ద్వారా పంపించిన మెటీరియల్, లేకపోతే నన్నే కుట్టమన్నా సరే, నా అడ్రస్ కూడా పెడతానమ్మా, నన్నే కుట్టమన్నా సరే మీకు కుట్టేసి కొరియర్ ద్వారా, దూరం అయితే కొరియర్ ద్వారా, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ర్యాపిడో ద్వారా అయినా పంపుతాను నేను. చూసారు కదా, మీకు ఏ కలర్ కావాలో ఆ కలరు, మీరు కలర్ మెటీరియల్ ఉంటుంది కదా, అది ఫోటో పెట్టినా తీసిమన్నా కానీ, లేదా మీరు కొరియర్ ద్వారా పంపించిన కదా, రీజనబుల్ రేట్కి నేను కుట్టిస్తానండి. చూసారు కదమ్మా ఫ్రాకు క్యాప్ని, క్రిస్మస్ బట్టలు అయితే చూసారు కదా. ఈ క్యాపు ఫ్రాకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.